రెడ్ తోటకూర అండి. ఇది ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముక్కలు కోసి. మైసూర్ దాలు, వాటికి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, ఆయిల్, కారం, లైట్గా ఉప్పు వేయాలండి, ఎక్కువ వద్దు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇవి వేగిన తర్వాత వెంటనే మైసూర్ దాల్ వేసేయండి. ఇది ఉడకబెట్టలేదు. లైట్గా వేయండి, కారపొడి ఎక్కువ వద్దు. ఉప్పు కూడా చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా సరిపోతుంది. అది తోటకూరకి, మిగతా దానికైతే వద్దు. కొంచెం వాటర్ పోసుకోండి కావాలంటే, వద్దనుకుంటే ఆ ఆవిరితో ఉడికిపోతుంది. ఆకుకూర అండి, ఈ కాడలు ఉడికేటప్పటికి కొద్దిగా వాటర్ వేసుకోండి. మిగతా ఆకుకూరకి అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆకుకూర కాడలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసానండి. కొంచెం కొబ్బరి పొడి, కొద్దిగా పల్లీల పొడి వేసుకోండి. ఆకుకూర తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం రెండు వేసుకుంటే కొద్ది తినాలనిపిస్తుంది. కొద్దిగా పల్లీల పొడి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ఇది చూడండి, పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. మనం ఇలా దగ్గర చేసుకుంటే పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. హెల్దీ ఫ్రై ఇది. చూడండి, రెడీ అయ్యింది. ఇది అన్నంలో కలుపు తినొచ్చండి, చపాతీకి కూడా పక్కన నంచుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. మనం మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడిగట్టేస్తుంది కలపకపోతే. ఆకుకూరలో పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి తినడము, కొద్దిగా అవి వేసి రుచిగా చేసుకోవాలండి. కొబ్బరి పొడి, ఈ పల్లీల పొడి ఇటువంటివి వేసి రుచిగా చేయాలి. హెల్దీ కర్రీ రెడీ అయిందండి. హెల్దీ ఫ్రై ఇది, ఆయిల్ ఎక్కువ వేయలేదు.